bloody sweet. కొన్ని కథలు, ప్రసిద్ధ వ్యక్తులు మరియు సంఘటనల గురించి మన అవగాహనను తిరిగి రూపొందించే శక్తిని కలిగి ఉన్నాయి. అలాంటి కథలలో ఒకటి మేరీ మాగ్దలీన్ మరియు యేసు ఆమెకు వెల్లడించిన 2 లోతైన రహస్యాలు. కొన్ని రహస్యాలను ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే ఎందుకు అప్పగించారు? యేసు మేరీ మాగ్దలీన్ను వారి ఏకైక గ్రహీతగా ఎందుకు ఎంచుకున్నాడు? 12 మంది సన్నిహిత శిష్యులు ఉన్న యేసు కొన్ని రహస్యాలను మేరీ మాగ్దలీన్కు మాత్రమే ఎందుకు వెల్లడించాడు? ఈ వెల్లడి మనం ప్రారంభ క్రైస్తవ మతాన్ని గ్రహించే విధానాన్ని మార్చగలదా? సరే, మేరీ మాగ్దలీన్ తరచుగా విస్మరించబడిన వ్యక్తి అయినప్పటికీ యేసుక్రీస్తు జీవితంలో మరియు పరిచర్యలో చాలా ముఖ్యమైనది. కీలకమైన క్షణాలలో ఆమె అచంచలమైన మద్దతు మరియు ఉనికికి ప్రసిద్ధి చెందింది, దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడిస్తుంది. 12 మంది శిష్యుల మాదిరిగా కాకుండా ఆమె పేరు ఎల్లప్పుడూ యేసు సన్నిహిత అనుచరులలో జాబితా చేయబడదు. అయినప్పటికీ ఆమె ఉనికిని తిరస్కరించలేనిది మరియు ఆమె సహకారాలు అమూల్యమైనవి. లేఖనాలు తరచుగా ఆమెను యేసు యొక్క అంకిత భావంతో కూడిన అనుచరురాలుగా చిత్రీకరిస్తాయి, సాధారణంగా తెలిసిన దానికంటే ఎక్కువ కీలకమైన పాత్ర పోషిస్తాయి. 7 దయ్యాలను స్వస్థపరచడం నుండి యేసు పరిచర్యకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం వరకు ఆమె చర్యలు ఆమె భక్తిని ప్రదర్శిస్తాయి. ఆమె యేసు జీవితంలోని అత్యంత క్లిష్టమైన క్షణాలలో ఉంది, అతని సిలువ వేయడం మరియు పునరుత్థానం. ఇది ఆమె అచంచలమైన విధేయతను హైలైట్ చేస్తుంది. ఈ స్త్రీ అద్భుతమైనది, ఖచ్చితంగా ఒక పురాణం. ఈ కథనం కేవలం చారిత్రక సంఘటనల జ్ఞాపకం కంటే ఎక్కువ. ఇది మేరీ మాగ్దలీన్ యొక్క ప్రాముఖ్యతను మరియు ఆమె తీసుకువెళ్లిన సందేశాలను పునఃపరిశీలించమని మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ ఆకర్షణీయమైన అన్వేషణలో మీరు ఏ భాగాన్ని కోల్పోకుండా చూసుకోవడానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం ద్వారా మా సంఘంలో చేరండి. విశ్వాసం మరియు ఆధ్యాత్మికతపై మన అవగాహనను మార్చగల సామర్థ్యం ఉన్న రహస్యాలను ఇక్కడ మేము ఆవిష్కరిస్తున్నాము. మేరీ మాగ్దలీన్కు వెల్లడైన రహస్యాల ప్రాముఖ్యతను నిజంగా అర్థం చేసుకోవడానికి మనం మొదట ఆమె ప్రారంభ జీవితం మరియు నేపథ్యాన్ని పరిశీలించాలి. ఆమె మగ్దలాకు చెందిన మరియం అని కూడా పిలుస్తారు, గలిలయ సముద్రం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న ఒక చిన్న మత్స్యకార గ్రామానికి చెందినది. బైబిల్ గ్రంథాలు తరచుగా ఈ గ్రామం మాగ్దలాను సూచిస్తాయి. ఇది ఆమె గుర్తింపును రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. యేసును కలవడానికి ముందు ఆమె జీవితాన్ని రహస్యం చుట్టుముట్టింది. అయితే ఆమె గొప్ప ధనవంతురాలైన స్త్రీ అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. యేసు మరియు అతని శిష్యులకు ఆర్థిక సహాయం అందించిన స్త్రీలలో ఆమె కూడా ఉంది. లూకా 8:1-3 ప్రకారం 7 దయ్యాలు బయటకు వచ్చిన మగ్దలీన్ అనే మరియా, జోవన్నా మరియు సుసన్నాతో కలిసి తమ సొంత వనరుల నుండి యేసుకు మద్దతు ఇచ్చింది. ఈ వివరాలు ఆమె ఆర్థిక స్థితిని మరియు యేసు పరిచర్య పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని హైలైట్ చేస్తాయి. ఆమె సిలువ వేయబడిన సమయంలో అక్కడే ఉంది. యోహాను 19:25లో నమోదు చేయబడినట్లుగా యేసు చివరి క్షణాలలో ఆయన పక్కనే ఉంది. ఆయన మరణం తర్వాత కూడా ఆమె విధేయత తగ్గలేదు. ఆమె ఆయన సమాధికి హాజరైంది మరియు పునరుత్థాన రోజున ఆయన సమాధిని సందర్శించిన మొదటి వారిలో ఒకరు. చారిత్రాత్మకంగా ఆమెలాంటి స్త్రీలు తరచుగా అణచివేతను ఎదుర్కొన్నారు, అయినప్పటికీ ఆమె కథ ఈ నియమాన్ని ధిక్కరిస్తుంది. థామస్, అల్ఫై కుమారుడు యాకోబు మరియు తద్దయి వంటి అనేక మంది పురుష శిష్యుల కంటే ఆమె పేరు సువార్తలలో ఎక్కువగా కనిపిస్తుంది. సమాధి ఖాళీగా ఉందని ఆమె కనుగొన్నప్పుడు ఆమె దుఃఖంతో నిండిపోయింది. యేసు శరీరాన్ని ఎవరో దొంగిలించారని నమ్మింది. ఆమె దుఃఖంలో మరియా తన దుఃఖాన్ని ప్రశ్నించే 2 దేవదూతలను ఎదుర్కొంది. ఆమె వెనక్కి తిరిగి యేసును చూసింది, కానీ వెంటనే ఆయనను గుర్తించలేదు. ఆయనను తోటమాలి అని తప్పుగా భావించింది. యేసు ఆమెను పేరు పెట్టి సంబోధించినప్పుడు మాత్రమే ఆయన ఎవరో ఆమె గ్రహించింది. యోహాను 20:16 ఈ వ్యక్తిగత ద్యోతకాన్ని నమోదు చేసింది. అక్కడ ఆమె రబ్బోని, అంటే గురువు అని ప్రతిస్పందించింది. ఈ క్షణం ఆమె లోతైన విశ్వాసానికి నిదర్శనం మాత్రమే కాదు, క్రైస్తవ విశ్వాసంలో కీలకమైన సంఘటన అయిన పునరుత్థానానికి మొదటి సాక్షిగా కూడా ఆమెను సూచిస్తుంది.
అపోస్తలులకు అపోస్తలురాలిగా నియామకం పొందిన క్షణంగా మరియ పునరుద్ధానమైన యేసును కలుసుకున్న క్షణం గురించి చాలామంది వర్ణిస్తారు. తన పునరుద్ధానం గురించి ఇతర శిష్యులకు చెప్పమని యేసు ఆమెను ఆదేశించాడు. ఈ అద్భుతం గురించి ఆమె మొదట ప్రకటించింది. ఈ నియామకం ముఖ్యమైనది. క్రైస్తవ విశ్వాసం యొక్క మూలస్తంభమైన పునరుద్ధానానికి ప్రాథమిక దూతగా ఆమె పాత్రను హైలైట్ చేస్తుంది. మగ్దలీన్ మరియ పాల్గొన్న ఈ కీలక సంఘటనలు ప్రారంభ క్రైస్తవ కథనంలో ఆమె అనివార్యమైన పాత్రను వివరిస్తాయి. ఆమె స్వస్థత, ఆర్థిక సహాయం, సిలువ వేయబడిన సమయంలో ఉనికి మరియు పునరుద్ధానానికి సాక్ష్యమివ్వడం అన్నీ ఆమె లోతైన నిబద్ధత మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టిని నొక్కి చెబుతున్నాయి. దర్శన మాధ్యమమైన యేసు ఆమెకు అప్పగించిన మొదటి రహస్యం ఆమె కథలో మనోహరమైన మలుపు తీసుకుంటుంది. ఈ రహస్యం ఆధ్యాత్మిక దర్శనాల స్వభావాన్ని మరియు వాటి అవగాహనను అన్వేషిస్తుంది, ఆధ్యాత్మిక రాజ్యంలో లోతైన అంతర్దృష్టులను అందిస్తుంది. కానానికల్ కాని వచనమైన మరియ సువార్త ఈ ప్రత్యక్షత యొక్క ప్రత్యేకమైన వృత్తాంతాన్ని అందిస్తుంది. ఇతర శిష్యులు వినని రక్షకుడి మాటలను పంచుకోవాలని పేతురు మరియను అడిగినప్పుడు ఆమె తన దర్శన అనుభవం గురించి మాట్లాడింది. ఆమె ప్రభువుతో తన దర్శనాన్ని ఒక దర్శనంలో వివరించింది. దర్శనాల స్వభావం గురించి, అవి ఆత్మ నుండి ఉద్భవించాయా లేదా ఆత్మ నుండి ఉద్భవించాయా అని యేసును ప్రశ్నించమని ఆమెను ప్రేరేపించింది. యేసు ప్రతిస్పందన లోతైనది. అతను ఆత్మ ద్వారా లేదా ఆత్మ ద్వారా చూడడు, కానీ రెండింటి మధ్య ఉన్న మనస్సును చూస్తాడు, అదే దర్శనాన్ని చూస్తుంది. ఈ ప్రకటన మొదటి రహస్యాన్ని వెల్లడిస్తుంది. ఆత్మ మరియు ఆత్మ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించే మనస్సు దర్శనాలను గ్రహిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మానవ స్పృహ సందర్భంలో మనస్సు, ఆత్మ మరియు ఆత్మ మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం. నౌస్ అని పిలువబడే మనస్సు మానవ తెలివితేటలు మరియు తార్కికం యొక్క అత్యున్నత అంశాన్ని సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక సత్యాలను మరియు దర్శనాలను గ్రహించగల సామర్థ్యం, దైవిక మరియు మానవ అనుభవాల మధ్య వారధిగా పనిచేస్తుంది. మీరు మేరీ మాగ్దలీన్ జీవితం మరియు బోధనలలో ఈ దృక్పథాన్ని ఆస్వాదిస్తున్నట్లయితే దయచేసి క్రింద ఉన్న సూపర్ థాంక్స్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మీ మద్దతును చూపించడాన్ని పరిగణించండి. మీ మద్దతు యేసు గురించి నాణ్యమైన కంటెంట్ను మీకు అందించడంలో మరియు ఇలాంటి మనోహరమైన కథలను కనుగొనడంలో మాకు సహాయపడుతుంది. ఆత్మ లేదా మనస్సు మన భావోద్వేగాలు, కోరికలు మరియు వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. న్యూమా అని పిలువబడే ఆత్మ అనేది అంతర్గత సారాంశం, దైవత్వం యొక్క అంతిమ మూలానికి అనుసంధానించబడిన ప్రతి వ్యక్తిలోని దైవిక స్పార్క్. మనస్సు కీలకమైన మధ్యవర్తిగా పనిచేస్తుంది, ఆత్మ దర్శనాల ద్వారా ఉన్నత జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టిని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ భావన వివిధ బైబిల్ వృత్తాంతాలతో సమానంగా ఉంటుంది. ఇక్కడ దర్శనాలు దేవుని చిత్తాన్ని తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, అబ్రహం, మోషే మరియు పాత నిబంధన ప్రవక్తలందరూ వారి చర్యలకు మార్గనిర్దేశం చేసే మరియు వారి విశ్వాస ప్రయాణాలను రూపొందించే దర్శనాలను అనుభవించారు. ఆమె దార్శనిక అనుభవం ఆధ్యాత్మిక ఎన్కౌంటర్లలో మనస్సు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ దర్శనాలను గ్రహించి అర్థం చేసుకునే ఆమె సామర్థ్యం ఆమెను వేరు చేసింది, ఇతర శిష్యులు పంచుకోని ప్రత్యేకమైన అంతర్దృష్టులను ఆమెకు అందించింది. ఈ మొదటి రహస్యం భూసంబంధమైన మరియు దైవికమైన అంతరాన్ని తగ్గించడానికి మనస్సు యొక్క లోతైన ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడం వల్ల యేసు అలాంటి ప్రత్యక్షతల కోసం మేరీ మాగ్దలీన్ను ఎందుకు ఎంచుకున్నాడో కూడా వెలుగులోకి వస్తుంది. ఆమె ఆధ్యాత్మిక పరిపక్వత మరియు ఈ లోతైన సత్యాలను అర్థం చేసుకోవడానికి సంసిద్ధత ఆమెను ఆదర్శ గ్రహీతగా చేసింది. ఈ ఎంపిక సాంప్రదాయ దృక్పథాలను సవాలు చేస్తుంది, యేసు అనుచరులలో క్రమానుగత స్థితిపై ఆధ్యాత్మిక అంతర్దృష్టి విలువను నొక్కి చెబుతుంది. ఆమె అందుకున్న రెండవ రహస్యం ఆత్మ యొక్క ఆరోహణ. యేసు యొక్క విశ్వసనీయ విశ్వాసిగా ఆమె ప్రత్యేక స్థానాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. ఈ ద్యోతకం ఆత్మ దైవిక ఐక్యతను సాధించడానికి అవసరమైన ఆధ్యాత్మిక ప్రయాణం మరియు పరివర్తన ప్రక్రియను లోతుగా పరిశీలిస్తుంది. మరొక నాన్కానానికల్ గ్రంథమైన మేరీ సువార్త ప్రకారం ఇతర శిష్యులు వినని యేసు బోధనలను వివరించమని పేతురు కోరినప్పుడు మేరీ ఈ రహస్యాన్ని పంచుకుంది.
జ్ఞానోదయం వైపు ఆత్మ ప్రయాణం యొక్క దశలను యేసు వివరించాడని ఆమె వెల్లడించింది. ఈ మార్గంలో ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగించే వివిధ అడ్డంకులను అధిగమించడం జరుగుతుంది. ఈ ప్రయాణం ఆత్మ భౌతిక ప్రపంచం పట్ల అనుబంధాలను ఎదుర్కొని అధిగమించడంతో ప్రారంభమవుతుంది. ఈ అనుబంధాలు మన భూసంబంధమైన ఉనికికి మనల్ని కట్టిపడేసే కోరికలు మరియు భావోద్వేగాలు. మొదటి అడుగు ఈ అనుబంధాలను గుర్తించి అధిగమించడం, ఆత్మ ప్రాపంచిక ఆందోళనల కంటే పైకి ఎదగడానికి వీలు కల్పించడం. ఆత్మ అజ్ఞానాన్ని జయించాలి. జ్ఞానం మరియు జ్ఞానాన్ని కోరుకోవడం ద్వారా ఆత్మ అజ్ఞానాన్ని తొలగించి దైవిక స్వభావాన్ని స్పష్టంగా చూడగలదు. ఈ దశ చాలా కీలకం. అజ్ఞానం ఓటమి తర్వాత ఆత్మ తీర్పును ఎదుర్కొంటుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగించే అంతర్గత సంఘర్షణ మరియు స్వీయ విమర్శ. తీర్పును అధిగమించడంలో స్వీయ అంగీకారం మరియు క్షమాపణ ఉంటుంది. మనలోని దైవిక సారాంశం మన లోపాలు మరియు తప్పులకు అతీతమని గుర్తించడం. శరీర జ్ఞానం తదుపరి సవాలు. వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ఇంద్రియ అవగాహనలు మరియు భౌతిక అనుభవాలపై ఆధారపడటాన్ని ఇది సూచిస్తుంది. ఆత్మ ఈ పరిమిత దృక్పథాన్ని అధిగమించి భౌతిక ప్రపంచానికి అతీతంగా చూసే మరింత లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించాలి. కోరిక మరొక ముఖ్యమైన అడ్డంకి. ఇది భౌతిక కోరికలను మాత్రమే కాకుండా శక్తి, హోదా మరియు గుర్తింపు కోసం కోరికను కూడా కలిగి ఉంటుంది. ఆత్మ ప్రయాణంలో ఈ కోరికలను విడిచిపెట్టడం, సంతృప్తి స్థితిని సాధించడం మరియు ఆధ్యాత్మిక నెరవేర్పును సాధించడం అవసరం. మరణ భయం అనేది ఆత్మ అధిగమించాల్సిన లోతైన అవరోధం. భౌతిక శరీరం పట్ల అనుబంధం మరియు అహం యొక్క వినాశన భయం ఈ భయాన్ని వేరు చేస్తాయి. మరణ భయాన్ని అధిగమించడం ద్వారా ఆత్మ దాని ఉనికి యొక్క శాశ్వత స్వభావాన్ని మరియు దైవికంతో దాని ఐక్యతను స్వీకరించగలదు. చివరి సవాలు కోపం లేదా స్వీయ నియంత్రణ కోల్పోవడం. ఇది ఆధ్యాత్మిక శాంతికి భంగం కలిగించే భావోద్వేగ గందరగోళం మరియు ప్రతిచర్యలను సూచిస్తుంది. కోపాన్ని అధిగమించడం అంటే అంతర్గత ప్రశాంతతను పెంపొందించుకోవడం మరియు జీవిత సవాళ్లను ఎదుర్కొంటూ సమతుల్యతను కాపాడుకోవడం. మేరీ మాగ్దలీన్ ప్రకారం ఈ దశలను విజయవంతంగా నావిగేట్ చేసే ఆత్మ చివరికి జ్ఞానోదయం మరియు దైవిక ఐక్యతను సాధిస్తుందని యేసు బోధించాడు. విజయవంతమైన ఆత్మ ప్రకటిస్తుంది, నన్ను బంధించేది చంపబడింది మరియు నన్ను మలుపు తిప్పేది అధిగమించబడింది మరియు నా కోరిక ముగిసింది మరియు అజ్ఞానం చనిపోయింది. మేరీ సువార్త 8:10-24. యేసుతో ఆమె అనుభవాలు, ముఖ్యంగా దృష్టి మాధ్యమం మరియు ఆత్మ యొక్క ఆరోహణ యొక్క రహస్యాలు, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు జ్ఞానోదయం గురించి మన అవగాహనను పునఃపరిశీలించమని మనల్ని సవాలు చేస్తాయి. ఈ బోధనలు దైవిక దర్శనాలను గ్రహించడంలో మనస్సు యొక్క ప్రాముఖ్యతను మరియు ఆధ్యాత్మిక ఐక్యతను సాధించడానికి ఆత్మ చేపట్టాల్సిన కఠినమైన ప్రయాణాన్ని నొక్కి చెబుతున్నాయి. అనుబంధం, అజ్ఞానం, తీర్పు మరియు కోరిక యొక్క సవాళ్లు కేవలం చారిత్రక అడ్డంకులు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పెరుగుదల మరియు అవగాహన కోసం మన అన్వేషణలో మనం ఎదుర్కొంటున్న సమకాలీన అడ్డంకులు.